చాలాసార్లు అనుకుంటాము, ఇక నా జీవితంలో ఈ ఫేజ్ ఇలానే ఉండిపోతుందేమోనండి, నా జీవితంలో ఈ కష్టాల మార్గము ఇలాగే ఉంటదేమోనండి అని అనుకుంటావేమో. నీ దేవుడు సెలవిస్తున్న మాట, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదింతును. హల్లెలూయా. ఫ్రమ్ దిస్ డే ఆన్ ఐ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ. మనం కూడా చూడండి, కొన్నిసార్లు భక్తి జీవితంలో పడిపోతూ ఉంటాం. ఎంతమంది దేవుడు కోరుతున్నట్లు మనం జీవించగలుగుతున్నాము? దేవుడు ఎలాగా నీ నుండి ఏమి ఆశిస్తున్నాడో ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టు బ్రతకగలుగుతున్నామా? దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడో, ఎలాగ బ్రతకమన్నాడో అలాగ జీవించగలిగితే దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. భక్తి జీవితంలో ఏ స్థితిలో సన్నగిల్లిపోయినా, ఒకవేళ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నావా, జీవితంలో ఆయా సందర్భాలలో దేవుడు చేయమన్న పనులు చేయకుండా ఓడిపోయావేమో, దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో ఉండకుండా వెనక్కి పడిపోయావేమో, దేవుడు నీకు ఏ బాధ్యతలు అయితే ఇచ్చాడో ఆ బాధ్యతలను పక్కన పెట్టి లోకము వైపు తిరిగి నీ కుటుంబానికి కన్నీటిని మిగిల్చావేమో. ఒకవేళ ఇంతవరకు నీ వల్ల నీ కుటుంబానికి ఏం ఉపయోగం లేదేమో, ఒకవేళ నువ్వు ఉండడం ద్వారా నీ కుటుంబానికి కన్నీరు మిగిలిందేమో, నీ భార్య ఏడ్చిందేమో నిన్ను బట్టి, నీ భర్త దుఃఖపడ్డాడేమో నిన్ను బట్టి, నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఆయా సందర్భాల్లో గాయపడ్డారేమో. అన్నిటికన్నా మించి ప్రాణము పెట్టి నిన్ను కొనుక్కున్న దేవుడు నిన్ను బట్టి ఆయా సందర్భాలలో పశ్చాత్తాపడ్డాడేమో. ఈ సాయంకాలం మందు దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డ, దేవునితో ఈ మాట చెప్పు, అయ్యా ఇది మొదలుకొని నా బ్రతుకు మార్చుకుంటానయ్యా. హల్లెలూయా. దేవుడు ఎలాగైతే ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడో, ఈ రోజు పడిపోయిన మన ఆత్మీయ జీవితాలను తిరిగి కట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఈ మాట మరొక్కసారి దేవునితో చెప్దాం. అయ్యా ఇది మొదలుకొని నేను నిన్ను స్తుతిస్తానయ్యా. హల్లెలూయా. ఇది మొదలుకొని నేను నిన్ను ఘనపరుస్తానయ్యా. ఇది మొదలుకొని నీ మార్గంలో నేను బ్రతుకుతానయ్యా. ఇది నిజమండి. ఎంత పాపినైనా నా దేవుడు క్షమించగలడు. నువ్వే స్థితిలో పాడైపోయిన బ్రతుకులో మందిరానికి వచ్చిన ఈ మాట దేవునితో చెప్పి చూడు, అయ్యా ఇది మొదలుకొని నా బ్రతుకును నేను మార్చుకుంటానయ్యా.